నెక్స్ట్ లెవెల్ మీరు చెప్పండి. ప్రస్తుతం తెలంగాణకు జలదోపిడీ చాలా భారీ స్థాయిలో జరుగుతుంది. ఇంకా ఎండాకాలం రాకముందే కూడా గ్రౌండ్ వాటర్ అంతా కూడా అడుగుంటిపోతుంది. సో గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ చేసుకునే ప్రక్రియ ఏ విధంగా ఉంటుంది? అసలు ఒక ప్లాంటేషన్ ద్వారా లేదంటే హరితహారం ద్వారానో పచ్చదనాన్ని పెంచే ప్రయత్నం చేస్తేనే ఈ గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ అనేది కూడా జరుగుతాయి అన్నట్టు నిపుణులు చెబుతున్న పరిస్థితి. మొత్తంగా చూస్తే దుబాయ్ లాంటి ఎడారి దేశంలో కూడా కొన్ని కోట్ల మొక్కలు నాటనే సంకల్పాన్ని తీసుకొస్తున్నారు, ఇంప్లిమెంట్ చేస్తున్నారు. మరి తెలంగాణలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం హరితహారం చేపట్టి పచ్చదనం పెంచడం, గ్రీనరీ పెంచడం, తద్వారా గ్రౌండ్ వాటర్ రీసోర్స్ను కూడా పెంచడం చేసింది. మరి ఇప్పుడున్న ప్రభుత్వం ఎందుకు వీటిపైన శ్రద్ధ చూపలేకపోతుంది? దీనికి ఏమైనా నిధులు ఖర్చు అవుతాయా? అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్యూరా? అసలు ప్రజలు ఏమనుకుంటున్నారు? వాళ్ళ ఆనాడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడినాడు తొలినాళ్ళలోనే కాకతీయ రాజులు కట్టించిన గొలుసుకట్టు చెరువులను పునరుద్ధరించాలని చెప్పేసి ఆనాటి ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంకల్పించారు. అందులో భాగంగానే పెద్ద ఎత్తున చెరువులను పునరుద్ధరించాలి, చెరువు కట్టల బలాన్ని పెంచాలి. అందుకు అనుగుణంగా ఏదైతే మిషన్ కాకతీయ అనే దానికి పేరు పెట్టుకొని కాకతీయ రాజులు ఏదైతే గొలుసుకట్టు చెరువులు పునరుద్ధరించారో దానికి అనుగుణంగా మిషన్ కాకతీయ అని పేరు పెట్టుకోవాలని చెప్పేసి ఆనాడు అధినేత కేసీఆర్ చెప్పిన నేపథ్యంలో దాదాపు 48,000 చెరువులను పూడిక తీసి పునర్జీవం చేశారు, చెరువులను బాగు చేసుకున్నారు. తద్వారా రాష్ట్రంలోని చాలా ఆయకట్టు పెరిగింది. చెరువుల ద్వారా ఏదైతే ఆయకట్టు ఉందో అదంతా కూడా కల్టివేట్ అయింది. చెరువుల ద్వారా వచ్చిన ఏదైతే గ్రౌండ్ వాటర్ ఉందో అదంతా కూడా పూర్తి స్థాయిలో ఇంక్రీజ్ అయింది. దాని ద్వారా రైతాంగానికి కావాల్సిన నీరు పుష్కలంగా లభించింది, గ్రౌండ్ వాటర్ డిశ్చార్జ్ అయిందని చెప్పుకోవచ్చు. కానీ ఆ తర్వాత తదనంతరం కాంగ్రెస్ హరితహారం అనే కార్యక్రమం, బృహత్తరమైన కార్యక్రమం తీసుకొని చెట్లు నాటడం, తద్వారా ఏదైతే విరివిగా వర్షాలు పడడం కూడా మనం ఆనాటి ప్రభుత్వంలో చూసాం. కానీ వాళ్ళ హరితహారాన్ని నీరుగార్చారు, చెరువుల పునరుద్ధరణ పూర్తిగా పక్కన పెట్టారు. చెరువుల పునరుద్ధరణ అనేది వాళ్ళ ఒక సంకల్పంగా తీసుకొని ఆనాడు ముందుకెళ్లారు. అన్ని సబ్బండ వర్గాలను అందులో ఇన్వాల్వ్ చేసి ఆ ఎన్జిఓస్ని కావచ్చు, ఇతర ఎన్ఆర్ఐస్ని కావచ్చు, అనేక మందిని ఇన్వాల్వ్ చేసి ఆనాడు చెరువులను పునరుద్ధరణ చేసి ఆ కట్టలను బలోపేతం చేస్తూ చెరువుల్లో పూడికతీత తీసి చెరువులను, కుంటలను నీళ్లు పెద్ద ఎత్తున నిలిచే విధంగా చేసి ఆనాడు పునరుద్ధరణ చేసిన పరిస్థితి మనం చూడొచ్చు. దాని ద్వారా ఏదైతే గ్రౌండ్ వాటర్ పెరిగింది, దాని ద్వారా పంటలు కూడా పుష్కలంగా పండించుకోవడం జరిగింది. కానీ ఆ తర్వాత రిజర్వాయర్లు నిర్మించుకోవడం, దాని ద్వారా చెక్ డ్యాములు నిర్మించుకోవడం, అనేక విషయాల్లో కూడా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఆనాడు పెద్ద ఎత్తున రైతాంగం, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రైతాంగానికి మేలు చేకూర్చే విధంగా ప్రాజెక్టులు రూపకల్పన చేశారు. సిద్దిపేట ఎమ్మెల్యేగా ఉన్న నాడే చెక్ డ్యాములు నిర్మాణం చేసి చెక్ డ్యామ్ల ద్వారా భూగర్భ జలాలు పెంచిన ఘనత నాటి ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అయితే ఇవాళ ఈ ప్రభుత్వం కనీసం సమీక్షలు చేయట్లేదు. కాలువలలో పేరుకుపోయిన చెత్తను, చెదారాన్ని, ఏదైతే పిచ్చి చెట్లను కూడా తొలగించడంలో పూర్తిగా విఫలమైపోయింది ఈ ప్రభుత్వం. దాని ద్వారా కాలువలలో నీరు కూడా చివరి ఆయకట్టు వరకు వెళ్ళట్లేదు, కాలువలో నీరు చివరి మడికి పారట్లేదు అని చెప్పేసి కూడా వాళ్ళ రైతులంతా ఆందోళన చెందుతున్నారు. అంతేకాకుండా కట్టల మరమ్మతు కూడా ఈ ప్రభుత్వంలో చేయలేదు, నోచుకోలేదు అని చెప్పేసి కూడా ఈ ప్రభుత్వంలో విమర్శలు వస్తున్నాయి. అంతేకాకుండా ఇవాళ కానీ మీరు చెప్పినట్టుగా చూసుకుంటే దాదాపు బీఆర్ఎస్ పాలనలోనే 1250 పైచిలకు ఈ చెక్ డ్యాంల నిర్మాణం అనేది పూర్తిగా చేపట్టడం జరిగింది. అయినప్పటికీ కూడా ఈ 15 నెలల కాంగ్రెస్ పాలనలో వీటిలో గ్రౌండ్ వాటర్ లేకపోవడం అంటే ఏ రకంగా చూడొచ్చు? అంటే దీనిపైన సరిగ్గా సమీక్ష లేకపోవడమా, అధికారుల నిర్లక్ష్యమా, ఏ రకంగా అర్థం చేసుకోవాలి? ఏదైతే ఇరిగేషన్ శాఖలో పూర్తిగా వైఫల్యం చెందింది, ఇరిగేషన్ శాఖ నిర్లక్ష్యం, ముఖ్యమంత్రి నిర్లక్ష్యం వల్లనే ఇది భూగర్భ జలాలు అడగటం కావచ్చు, రిజర్వాయర్లలో నీళ్ళు లేకపోవడం అనేది మనం ప్రధానంగా చర్చించుకోవచ్చు. ఏదైతే ఎల్లంపల్లి కావచ్చు, అటు ఎస్ఆర్ఎస్పి కావచ్చు, ఇటు ఏదైతే ఎస్ఆర్ఎస్పి పునర్జీవ పథకం, ఇవన్నింటినీ కూడా నిర్లక్ష్యం చేయడం వల్లనే ఇవాళ పూర్తి స్థాయిలో నీళ్లను నింపుకోలేకపోయారు. నీళ్లు నింపుకోకపోవడంతో ఇవాళ భూగర్భ జలాలు అడుగంటినాయి. చాలా రిజర్వాయర్లు అన్నీ కూడా నీరు లేకుండా అడుగంటిపోయిన పరిస్థితి, బీటలు వాడిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే నాడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏదైతే ఎస్ఆర్ఎస్పి కావచ్చు, ఇటు గోదావరిలో ఫ్లడ్ ప్రారంభమైన నాటి నుంచేలే వాటర్ను లిఫ్ట్ చేసి రిజర్వాయర్లను నింపిన నీళ్ళని చెరువులకు, ఇతర చెక్ డ్యామ్లకు కావచ్చు, ఇతర రిజర్వాయర్లకు, చిన్న చిన్న రిజర్వాయర్లకు ఏదైతే విడుదల చేసి అందులో స్టోరేజ్ చేసి అవసరం ఉన్నప్పుడల్లా నీటిని వాడుకునే పరిస్థితి ఉండే. కానీ వాళ్ళ కాళేశ్వరాన్ని కావాలని పక్కన పెట్టి కాళేశ్వరం నుంచి ఏదైతే గోదావరి జలాలను తరలించడంలో పూర్తిగా విఫలమైంది. ఎల్లంపల్లి నుంచి మాత్రమే ఇవాళ మిడ్ మానేరుకు, లోయర్ మానేరుకు తీసుకొని అక్కడి నుంచి మాత్రమే నీటిని నింపి, అది కూడా ఒకేసారి మాత్రమే నింపి ఇవాళ అది కూడా పక్కన పెట్టిన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే పూర్తిగా వాటర్ అంతా కూడా
గంగపాలైన పరిస్థితి మనం ఇవాళ తాజాగా చూడవచ్చు. ఆ గంగపాలైన నీటిని వల్ల నింపుకోవడంలో పూర్తిగా వైఫల్యం చెంది ప్రభుత్వం ముఖ్యమంత్రి సమీక్షలో నాటి ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రతి క్షణం ఏ రిజర్వాయర్లో ఎంత లెవెల్ ఉన్నాయి, ఏ కాలువలో ఎంత వాటర్ ఫ్లో ఉంది, ఎన్ని ఇన్ఫ్లో ఉంది, ఎంత అవుట్ఫ్లో ఉందని ప్రతి క్షణం కూడా ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యవేక్షించేవారు, అధికారులను ఆదేశించేవారు, ఎక్కడికక్కడ ప్రత్యేకంగా పర్యవేక్షించేవారు. కానీ ఇప్పుడున్న ప్రభుత్వంలో పర్యవేక్షణ లేదు, సమీక్ష లేదు, కనీసం సమిష్టి నిర్ణయాలు కూడా లేకపోవడంతో ఇవాళ రైతులంతా ఆగమవుతున్నారు. ఇవాళ ఏదైతే వ్యవసాయ కమిషన్ అని వేశారో దానికి ఒక చైర్మన్ పెట్టారు కోదన్ రెడ్డి. ఇవాళ రైతులను అవహేళన చేసిన మాట్లాడిన మాటలు కూడా ఇవాళ రైతులంతా ఆందోళన చెందుతున్నారు. రైతులు వరేద్దంటే ఏం చేయాలని చెప్పేసి కూడా ప్రశ్నిస్తున్నారు. అంటే ప్రభుత్వం చేతకాక ఇవాళ రైతులపైన రుద్దుతున్న పరిస్థితిని ఇవాళ మరొకసారి కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యాన్ని చూడవచ్చు. ఆనాడు కూడా అన్ని పంటలకు బోనస్ అని, ఇవాళ సన్నవడ్లకే బోనస్ అని ఏ విధంగా చెప్పారు, ఇవాళ మరొకసారి కూడా మేము ఇవ్వలేము, మీరు అయ్యొద్దు అని రైతులపైన నెపం మోపే పరిస్థితికి వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. అంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో సమీక్షలు కరువు, ఏదైతే పర్యవేక్షణ నిల్లు అనేది కూడా ఇవాళ మనం ప్రధానంగా అర్థం చేసుకుని దీని ద్వారా ఇవాళ భూగర్భ జలాలు అడిగంటినాయి, రైతాంగం అంతా కూడా అరిగోసపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. శోభన్.